ఈ వీడియోను మీకు సమర్పిస్తున్నవారు గోదావరి కృష్ణా కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్. భారతీయ సంస్కృతిలో అన్నం పరబ్రహ్మ స్వరూపం అని భావించి భోజనాన్ని ఒక యజ్ఞంగా పరిగణిస్తారు. అందుకే భోజనం చేసే ముందు చేతులు కడుక్కోవడం నుంచి కూర్చునే దిశ వరకు ప్రతి అంశానికి ప్రత్యేకంగా కొన్ని నియమాలు ఏర్పరిచారు. ఆహారం శరీరాన్ని మాత్రమే కాదు, మనస్సును కూడా నిర్మిస్తుంది అని మన పెద్దలు చెప్పేవారు. అందుకే భోజనం చేసే దిశ కూడా మన ఆలోచనలు, ఆరోగ్యం, జీవన శక్తిపై ప్రభావం చూపుతుందని శాస్త్రాలు కూడా వివరిస్తూ ఉన్నాయి. ఇది కూడా ఓ ప్రధాన నియమమే. వాస్తు, ఆధ్యాత్మిక శాస్త్రాల ప్రకారం తూర్పు లేదా ఉత్తర దిశ వైపు చూసి భోజనం చేయడం శ్రేయస్కరమని భావిస్తారు. తూర్పు దిశ ఆయుష్, శక్తికి ప్రతీక. ఎందుకంటే తూర్పు దిశ సూర్యోదయ దిశ. సూర్యుడు జీవశక్తికి మూలం. తూర్పు వైపు చూసి భోజనం చేస్తే శరీరానికి సానుకూల శక్తి అందుతుందని విశ్వాసం. మనస్సు ప్రశాంతంగా ఉండి జీర్ణక్రియ మెరుగుపడుతుందని పెద్దలు చెబుతారు. విద్యార్థులు, ఆధ్యాత్మిక సాధకులు విధిగా తూర్పు దిశగా భోజనం చేయడం మంచిదని మన శాస్త్రాలు కూడా సూచిస్తున్నాయి. ఇక ఉత్తర దిశ ఐశ్వర్యం, జ్ఞానానికి సంకేతం. ఎందుకంటే ఉత్తర దిశను కుబేరుడి దిశగా భావిస్తారు. ఈ దిశగా భోజనం చేయడం ద్వారా మానసిక స్థిరత్వం, ధన సమృద్ధి కలుగుతుందని నమ్మకం. దక్షిణ దిశ. ఈ దక్షిణ దిశగా భోజనం చేయడాన్ని నివారించాలని పెద్దలు సూచిస్తారు. ఎందుకంటే ఈ దక్షిణ దిశను యమధర్మరాజు దిశగా భావిస్తారు. అందుకే దక్షిణం వైపు చూసి భోజనం చేయకూడదని మన పెద్దలు చెబుతూ ఉంటారు. ఇది శరీరంలో అలసట, నిరుత్సాహం పెంచుతుందట. ఇక చివరిగా పడమర దిశ సాధారణ ఫలితం ఇస్తుంది. పడమర వైపు చూసి భోజనం చేస్తే మధ్యస్థ ఫలితాలు ఉంటాయని కొన్ని గ్రంథాలు పేర్కొంటున్నాయి. అయితే ఇది అత్యుత్తమ దిశగా పరిగణించబడదని చెబుతారు. ఇక శాస్త్రీయంగా చూస్తే కూడా దిశలకు సంబంధించిన అయస్కాంత ప్రభావం మన శరీరంపై కొంతవరకు పనిచేస్తుందని పరిశోధనలు చెబుతున్నాయి. భోజనం సమయంలో ప్రశాంతమైన మనసుతో సరిగ్గా కూర్చునే విధానం, దిశ ఇవన్నీ జీర్ణక్రియను ప్రభావితం చేస్తాయని మనం గ్రహించాలని సైన్స్ కూడా సూచిస్తోంది. భోజనం అనేది కేవలం శరీరానికి మాత్రమే ఆహారం కాదు, అది మనస్సుకు, ప్రాణశక్తికి సంబంధించిన పవిత్ర ప్రక్రియ. అందుకే మన పెద్దలు భోజనానికి ముందు ప్రార్థన, సరైన దిశ, ప్రశాంత వాతావరణాన్ని ముఖ్యంగా సూచిస్తారు. భోజనం చేసే సమయంలో కాళ్లు మడచి నేలపై కూర్చోవడానికి ఒక శాస్త్రీయత ఉంది. ఈ విధంగా కూర్చోవడం వల్ల జీర్ణ వ్యవస్థ సక్రమంగా పనిచేస్తుంది. భోజనం ముందు ప్రార్థన చేయడం ద్వారా మనసు ప్రశాంతంగా మారి ఆహారం పట్ల కృతజ్ఞత భావం పెరుగుతుంది. ఆధునిక శాస్త్రం కూడా ప్రశాంత మనస్సుతో తినే ఆహారం త్వరగా జీర్ణమవుతుందని చెబుతోంది. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే భోజనం చేసే సమయంలో కోపం, టీవీ, మొబైల్ వాదనలు నివారించాలని చెబుతారు. ఎందుకంటే ఆహారం తీసుకునే సమయంలో మన భావోద్వేగాలు కూడా శరీరంపై ప్రభావం చూపుతాయి. ఇలా భోజనం అనేది కేవలం ఆకలి తీర్చుకోవడం కాదు, అది శరీరం, మనస్సు, ఆత్మకు సంబంధించిన పవిత్రమైన ప్రక్రియ. దిశలను గౌరవించడం ద్వారా ప్రకృతి శక్తులతో మన జీవనాన్ని సమతుల్యం చేయాలని కూడా భారతీయ సంస్కృతి చెబుతోన్న సందేశం. ఇవి భోజన నియమాల్లో ఆధ్యాత్మికతలో దాగిన ఆరోగ్యం. ఇలాంటి మరో భక్తి రాగం, ధర్మ దీపంతో మళ్లీ కలుద్దాం రేపటి పరమార్థంతో.